ఆయన దగ్గర రూపాయి లేదు కాబట్టి ఆ గుడిసెలో కూడా ఆయన ఒకే ఒక కడ్రాయరు, ఒకే ఒక ప్యాంటు, ఒకే ఒక షర్టు, పొద్దున వేసుకోవడం, రాత్రి ఉతుక్కోవడం, పొద్దున్నే మా అక్క ఇస్త్రీ చేయడం, మళ్ళీ వేసుకోవడం. ఎవరు నమ్ముతారు అని అడుగుతున్నా. ఈ పిచ్చి మాటలు. నీకు బాడిగిట్లో ఉంటున్నావా నువ్వు, నీ భార్య? సరే, విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డికి నేను ఒకటి అడుగుతున్నా. ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ, చీప్ లిక్కర్ సప్లై చేసిన కంపెనీ, మీ వియంకుల కంపెనీ, నువ్వు బ్రోకరేజ్ చేయలేదా జగన్మోహన్ రెడ్డితో అని అడుగుతున్నా. ఈరోజు మీ ఆదాన్ డిస్టిలరీస్ వల్ల, మీ ఆదాన్ డిస్టిలరీ సప్లై చేసిన చీప్ లిక్కర్ వల్ల ఎన్ని తాలిబొట్టులు తెగాయి చెప్పు విజయసాయి రెడ్డి. ఎన్ని తాలిబొట్లు తెగాయో చెప్పు విజయసాయి రెడ్డి. ఎంతమంది అన్న తమ్ముళ్ళు చనిపోతే విధవరాళ్ళు అయ్యారు అని మేము ప్రశ్నిస్తున్నాం. విజయసాయి రెడ్డిని, పొట్టి సారాయి రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఎన్ని తాలిబొట్లు తెగాయి? ఈ రోజు నువ్వు నెల్లూరులో తిరగాలంటే ఒకటే గుర్తుపెట్టుకో, మా అక్క చెల్లెళ్ళకి చెప్పు, మీ మొగుళ్ళు చంపాం, మీ మొగుళ్ళని చంపాం, దొంగ సారాయి ఇచ్చాం, చీప్ లిక్కర్ ఇచ్చాం, వాళ్ళకి క్షమాపణ చెప్పి నెల్లూరులో క్యాన్వసింగ్ చెయ్యి అని కూడా అడుగుతున్నాం. నెల్లూరులో నువ్వు ఓటు అడగాలంటే మా అక్క చెల్లెళ్ళకి, నువ్వు చంపిన మా అన్న తమ్ముళ్ళందరికీ, మా అక్క చెల్లెళ్ళకి క్షమాపణ చెప్పు, వాళ్ళు విధవరాలు చేసిన దానికి క్షమాపణ చెప్పు అని కూడా నేను మనవి చేస్తున్నాను. నవంబర్ 2022 గుర్తుందా? గుర్తుందా పొట్టడా రే విజయ్? గుర్తుందా నీకు? నవంబర్ 2022 ఇంకొక వియంకుడిని సంకనాకి ఇచ్చేసావు, శరత్ చంద్రారెడ్డి పెనోకా. ఇరికిచ్చావు కదా ఢిల్లీలో. ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డి మీద కేసు రాగానే ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ, మీ కంపెనీ, ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ సప్లై ఆపేసింది. నవంబర్ 2022 నవంబర్ 2022లో ఆదాన్ డిస్టిలరీస్ ఎక్కడ ఇరుక్కోబోతామని భయంతో వెంటనే ఆపిచ్చేసాడు మన పొట్టి సారాయి రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉంటాను. వీడు బ్రోకరు, పొట్టి సారాయి రెడ్డి దొంగ అని నేను చెప్పలా. నేను ఎప్పుడు ఎవరినేమో అన్నాం. ఎవరు చెప్పారు? బ్రోకరు, దొంగ, మచ్చ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఏంది? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎవరు? దే ఆర్ కాల్డ్ ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చెప్పారు? అది మామూలు ఆర్గనైజేషన్ కాదు. పార్లమెంట్లో ఒక యాక్ట్ పెట్టి, పార్లమెంట్లో పాస్ చేసి, బిల్ చేసి, అందరు చార్టర్డ్ అకౌంటెంట్స్, భారతదేశంలో ఉండే చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరికీ ఈ ICAI వాళ్ళ భోగతాలన్నీ చూస్తుంది. అంటే ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్ బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకోవాలన్నా, బయటకు వచ్చి అకౌంటెన్సీ చేసుకోవాలన్నా ఈ ICAIలో కంపల్సరీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అక్టోబర్ 2023, 2017, 2019, 2023 వాళ్ళు ఒక లెటర్ పంపించారు. ఎవరు పంపించారు? పొట్టి సారాయి రెడ్డికి పంపించారు. ఏమని పంపించారు? ఒరే పొట్టుడా, నువ్వు పెద్ద దొంగవురా, నువ్వు మొత్తం నాకేసేవురా, మొత్తం నాకేసావు, నీ మీద CBI కేసులు ఉన్నాయి, నువ్వు అర్హుడువు కాదు, యు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఆన్ ద ప్రొఫెషన్ కాల్డ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. నువ్వు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉండేదానికి అర్హుడువు కాదు, ఇది తీసేయండి, డిస్మిస్ చేయండి, ఈయన బయట వేయండి, ఇటువంటి దరిద్రుడు మాకొద్దు, మా చార్టర్డ్ అకౌంటెంట్లకి చెడ్డ పేరు తెస్తున్నాడు అని నేను చెప్పలా, ICAI చెప్పింది. ఎవరిళ్ళు చెప్పిన వాళ్ళు? కమ్మోళ్ళు కాదు. నువ్వు అంటే మా కమ్మోళ్ళ సామాజిక వర్గం అంటావు నువ్వు. వీడు చెన్నై